దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 18వ తేదీన కుంభరాశి వారి జాతకులు మీ జీవితంలో 100% ఇది జరగబోతుంది. భయంకరమైన సంఘటన ఎదురు కాబోతుంది. ఖచ్చితంగా ఈ వార్త వింటే కన్నీళ్లు ఆగవు. ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. కుంభరాశి వారి జాతకులకు ఇంతటి భయంకరమైన సంఘటన కలగడానికి గల కారణము గోచార ఫలితాలు మీకు ఇలా ఉండడమే. గ్రహ పరిస్థితి నీచంగా మారబోతోంది. ఇటువంటి భయానక పరిస్థితి నుండి బయటపడాలంటే కుంభరాశి వారి జాతకులు దైవ బలం మీకు తోడుగా ఉండాలి. ఈ దేవత ఆరాధన చేయండి. ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. అప్పుడే సమస్య నుంచి విముక్తులు అవుతారు. అయితే అసలు కుంభరాశి వారి యొక్క జీవితం ఈ ఆగస్టు 18వ తేదీన ఎలా ఉండబోతుందో, ఏ భయానక సంఘటన మీకు ఎదురు కాబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడ కుంభరాశి వారి జాతకులకు ఒక మంచి పని కూడా జరగబోతుంది. ఆ యొక్క మంచి వార్త ఏమిటో తెలుసా? శ్రీ మహాలక్ష్మి దేవత మీ ఇంట అడుగు పెట్టబోతుంది. అమ్మవారి కృపా కటాక్షాలతో మీకు మంచి గడియలు అయితే రాబోతున్నాయి. కానీ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చెడు సంఘటనలు కూడా జరగబోతున్నాయి. అందులో మరి ముఖ్యంగా ఈ ఒక్క ఇబ్బంది మిమ్మల్ని చాలా వరకు కూడాను బాధ పెడుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు ఉండదో, సమస్యల నుంచి బయటపడతారో. కానీ ఒక నూతన సమస్య మాత్రం మీ జీవితంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది అక్షర సత్యము. మీరు ఇంటి నుండి బయలుదేరి బయటికి వెళ్ళేటప్పుడు ఈ రోజున చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళదు. అలాగే మీరు ఫాస్ట్ గా రోడ్డు మీద వెళ్ళొద్దు. మీరు ఇలా వెళ్తే గనక ఇబ్బంది ఎదురు అవుతుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే గనక మనం జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ కూడాను ఎదుటి వారు జాగ్రత్తగా రావాలి అని ఏమీ లేదు కదండి. ఈ రోజున మీకు కుదిరితే గనక కుదుర్చుకొని కూడాను ప్రభుత్వ సంబంధిత వాహనాల్లోనే ప్రయాణం చేయండి. లేదా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ మాత్రం కూడా వెళ్ళొద్దు. మీరు ఎవరినైనా నమ్మితే గనక, ఆప్తులు అనుకుంటే గనక వారి యొక్క వాహనాలు మాత్రమే ఎక్కండి. అందులోన మీరు ఏమిటంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేయకుండా ఎక్కండి. ప్రభుత్వ వాహనాలు అయితే ఇంకా చాలా శ్రేష్టకరంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున వాహన ప్రమాదం అయితే మీకు కనుచూపు మేర కనిపిస్తుంది. మీకు వాహన ప్రమాదం అయితే అకస్మాత్తుగా వస్తుంది. ఆ యొక్క ప్రమాదాన్ని మీరు అంచనా వేయలేకపోతారు. అలాగే ఇంకొకటి ఏమిటంటే గనక ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, స్పీడ్ గా వెళ్ళొద్దు, ఆల్కహాల్ సేవించి మాత్రం వాహనాలను డ్రైవ్ చేయొద్దు. ఇంకొకటి ఏమిటంటే గనక మీరు అలా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా తగాదాలు జరుగుతున్నా, ఎవరైనా గొడవలాడుకుంటున్నా, ఎంతటి భయానక పరిస్థితి అయినా కూడాను మీరు అక్కడికి వెళ్ళడం చెయ్యవద్దను. మీరు అక్కడికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళాక ఉచిత సలహాలు ఇవ్వడము, న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకొని మీ యొక్క మాటలు వారికి తెలియపరచడము, ఉత్తి పుణ్యాన వేరే వారి విషయాల్లో జోక్యం చేసుకోవడము, ఇలాంటివి అస్సలు చెయ్యొద్దు. ఈ రోజు మీరు మంచి చెప్పినా ఎదుటి వారికి మంచిలాగా వినిపించదు. పరిస్థితి అస్సలు బాగోలేదు. అలాగే మీరు కూడాను చాలా వరకు కూడాను మాట మీద ఈ రోజున నిలబడలేకపోతారు. తత్ఫలితమై ఎన్నో రకాల ఇబ్బందులు మీకు వస్తాయి. కావున ఈ రోజున మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే గనక అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చే సంతోషకరమైన సందర్భాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించగలుగుతారు. లేదా మీ చేతులారా చేసిన ఈ తప్పిదాలతో ఈ రోజు చాలా వరకు కూడాను గడ్డు పరిస్థితి ఎదురు అవుతుంది. చెడు వార్తనే వింటారు. మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని ఆరాధించాకే ఇంటి నుండి బయటికి వెళ్ళండి. అప్పుడే అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.